హాయ్ గాయ్స్, నేను మీ శ్రీజాని. గాయ్స్, ఈరోజు మనం వాట్ ఈస్ ఫ్రేమింగ్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఫ్రేమింగ్ టెక్నిక్స్ ఆఫ్ డేటా లింక్ లేయర్. ఓకేనా? ఈ వీడియోలో మనం ఫ్రేమింగ్ గురించి చూద్దాము. ఇంకా దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఫ్రేమింగ్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే? ఇంకా పీడిఎఫ్స్ అనేవి మీకు స్పెషల్గా తయారు చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను. టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్. కావాలి అన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఓకే? ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ లైన్ చదివితే అంత ఈజీగా రాశాను పీడిఎఫ్స్ అనేవి. ఓకే? లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోవాలన్నా కానీ ఆ లింక్స్లో ఫాలో అవ్వండి. ఓకే? వాట్ ఈస్ ఫ్రేమింగ్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫ్రేమింగ్ టెక్నిక్స్ ఇన్ డేటా లింక్ లేయర్. ఓకే, ఇలా క్వశ్చన్ అనేది అడుగుతారు. అసలు ఫ్రేమింగ్ అంటే ఏంటి? ద ఫ్రేమింగ్ మీన్స్ వాట్ ఎవర్ బిట్స్ రిసీవింగ్ ఫ్రమ్ నెట్వర్క్ లేయర్, దోస్ ఆర్ ప్యాకెట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఫ్రేమ్స్. ఫ్రేమింగ్ అంటే ఏంటిది? ఏవైతే అంటే ఈ ఫ్రేమింగ్ అనేది ఎక్కడ జరిగిద్ది? డేటా లింక్ లేయర్లో జరిగిద్ది. సో ఫ్రేమింగ్ అంటే ఏంటిది? ఏవైతే మనం బిట్స్ అనేవి రిసీవ్ చేస్తున్నామో నెట్వర్క్ లేయర్ నుంచి డేటా లింక్ లేయర్కి వస్తాయో, ఎప్పుడైతే నెట్వర్క్ లేయర్లో ఉంటాయో దాన్ని ఏమంటాం మనం? ప్యాకెట్స్ అంటాము. ఓకేనా? ఆ నెట్వర్క్ లేయర్ నుంచి ఇక్కడికి వస్తాయి కదా, ఎక్కడికి? డేటా లింక్ లేయర్. అప్పుడు ఏమవుతాయి? డివైడ్ అవుతాయి. ఆ ప్యాకెట్స్ అనేవి ఫ్రేమ్స్ రూపంలో డివైడ్ అవుతాయి. ఓకేనా? దీస్ ఫ్రేమ్స్ ఆర్ యాడెడ్ టు ద స్పెషల్ బిట్ ప్యాటర్న్ ఇన్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విల్ బీ అసైన్. సో మనకి ఈ ఫ్రేమ్స్కి అనేది బిట్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఆ బిట్ ప్యాటర్న్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది? స్టార్టింగ్కి ఎండింగ్లో ఉంటుంది. దాంట్లో మనం ఏం చేస్తాము? బిట్స్ అనేవి అసైన్ చేస్తాము. ఓకే, చూడండి. నెక్స్ట్, ద రా బిట్స్ ఆర్ కన్వర్టెడ్ యాజ్ ఏ ఫ్రేమ్స్ by adding few more bits as a header and trailer. This is called a completely frame. Raw bits అనేవి కన్వర్ట్ అవుతాయి దేంట్లోకి? ఫ్రేమ్స్లో. ఫస్ట్ ఫ్యూ బిట్స్ అనేవి హెడర్లోకి అవుతాయి, ఫ్యూ బిట్స్ అనేవి ట్రైలర్లోకి అవుతాయి. దీన్ని కంప్లీట్గా ఏం కాల్ చేస్తాము? ఫ్రేమ్ అని పిలుస్తాం. ఓకేనా? దీన్ని ఫ్రేమ్ అంటాం. దీస్ ఫ్రేమ్స్ విల్ బీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ డివైస్ టు అనదర్ డివైస్. ఈ యొక్క డేటా అనేది, ఫ్రేమ్స్ డేటా అనేది ఎక్కడికి పోయింది? ఒక డివైస్ నుంచి ఇంకొక డివైసెస్కి పంపొచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఫ్రేమింగ్ టెక్నిక్స్ ఆఫ్ డేటా లింక్ లేయర్, డిఎల్ఎల్. డిఎల్ఎల్ అంటే ఏంటి? డేటా లింక్ లేయర్ కదా. సో అది ద మేజర్ టాస్క్స్ ఆఫ్ డేటా లింక్ లేయర్ ఈస్ ఇట్ ప్రొవైడ్స్ సర్వీసెస్ టు ద నెట్వర్క్ లేయర్. మేజర్ టాస్క్ ఏంటంటే డేటా లింక్ లేయర్ది సర్వీస్ ప్రొవైడ్ చేయటం. దేనికి? నెట్వర్క్ లేయర్కి. నెట్వర్క్ లేయర్ ఎలా ఉంటుంది? డేటా లింక్ లేయర్కి అబవ్ అంటే పైన ఉంటుంది. సో దానికి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసిద్ది. ఓకే? నెక్స్ట్, ఎట్ ద ఫిజికల్ లేయర్ ద డేటా ఇక్కడ కదా. ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ సర్వీస్ టు నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్ యూజెస్ ద సర్వీసెస్ ఆఫ్ ఫిజికల్ లేయర్. సో మనకి డేటా లింక్ లేయర్ అనేది సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అంటే నెట్వర్క్ లేయర్కి, డేటా లింక్ లేయర్ అనేది ఏం చేసిద్ది? ఫిజికల్ లేయర్ నుంచి సర్వీసెస్ అనేవి తీసుకుంటాయి. ఫిజికల్ లేయర్ నుంచి డేటా లింక్ లేయర్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే డేటా లింక్ లేయర్ అనేది నెట్వర్క్ లేయర్కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసిద్ది. ఓకే? వీటన్నిటి గురించి తెలియాలంటే, లేయర్స్ అంటే ఏంటి అంటే, మీరు ఫస్ట్ యూనిట్ చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. అన్ని లేయర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, at the physical layer the data will be transmitted in the form of bits, whereas at data link layer we use frames. సో ఫిజికల్ లేయర్లో డేటా అనేది ఎలా ఉంటుంది? బిట్స్లో ఉంటుంది. ట్రాన్స్ఫర్ అయ్యే డేటా ఎలా ఉంటుంది? బిట్స్లో ఉంటుంది. ఇప్పుడు డేటా లింక్ లేయర్లో మనకి డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అయ్యిద్ది? ఫ్రేమ్స్ రూపంలో డేటా అయ్యిద్ది. ఓకే? డేటా అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది. నెక్స్ట్, ఫ్రేమ్ మీన్స్ ఏ కలెక్షన్ ఆఫ్ బిట్స్. ఫ్రేమ్లో మనకి ఏముంటుంది? ఈ ఫ్రేమ్లో కలెక్షన్ ఆఫ్ బిట్స్ ఉంటాయి. ఎక్కడ? స్టార్టింగ్లో, హెడర్లో అండ్ ట్రైలర్లో. ఓకే? నెక్స్ట్, ఫ్రేమింగ్ మీన్స్
which is useful in order to transfer the frame from the source to destination. From the destination to source. Framing అంటే ఏంటిది? విచ్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్ఫర్ ద ఫ్రేమ్స్. అంటే మనకి ఫ్రేమింగ్ అనేది ఏదైనా ఫ్రేమ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి? సోర్స్ నుంచి డెస్టినేషన్కైనా డేటా ఫ్రేమ్స్ అనేవి పంపొచ్చు, లేకపోతే డెస్టినేషన్ టు సోర్స్. ఓకే, ఇది వీ కెన్ ఇంప్లిమెంటింగ్ ఫ్రేమింగ్ ఇన్ 3 ways. మనం ఫ్రేమింగ్ అనేది 3 waysలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే క్యారెక్టర్ కౌంట్, నెక్స్ట్ వన్ ఏంటంటే బైట్ స్టఫింగ్, ఇంకోటి బిట్ స్టఫింగ్. ఓకే, వీటి గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. ఓకే, ఫస్ట్ చూడండి క్యారెక్టర్ కౌంట్. ఓకేనా, ఇది క్యారెక్టర్ కౌంట్. ఇది సెండర్ సైట్లో ఉంది, ఇది రిసీవర్ సైట్ ఉంది. ఓకే, వీటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మ్యాటర్ చదువుతా. సో హియర్ వీ హ్యావ్ మెసేజ్ అట్ సెండర్ సైట్ అండ్ రిసీవర్ సైట్. సో మనకి ఇక్కడ సెండర్ సైట్ ఇంకా రిసీవర్ సైట్ అనేది ఏముంది, మనకి ఇక్కడ మెసేజ్ అనేది ఉంది సెండ్ చేయడానికి. ఓకే, at sender side we have 3 frames, totally message divided into 3 frames. సో మనకి సెండర్ సైడ్ అనేది 3 frames అనేవి ఉన్నాయి. ఇది సెండర్ సైడ్. ఈ సెండర్ సైడ్లో మనకి 3 frames ఉన్నాయి. సో మెసేజ్ అనేది ఎలాగా, ఇది మొత్తం టోటల్ మెసేజ్. ఈ టోటల్ మెసేజ్ అనేది 3 ఫ్రేమ్స్గా డివైడ్ అయింది. ఇక్కడ నుంచి 5 నుంచి 4కి ఒక ఫ్రేమ్, 5 నుంచి 9కి ఒక ఫ్రేమ్, 8 నుంచి 7కి ఒక ఫ్రేమ్. ఓకేనా, ఇక్కడ వేరే ద ఫస్ట్ ఫీల్డ్ ఆఫ్ ఈచ్ ఫ్రేమ్, దట్ మీన్స్ హెడర్ ఆఫ్ ఈచ్ ఫ్రేమ్ స్పెసిఫై క్యారెక్టర్ కౌంట్. ఓకే, ఇదిగోండి ఇదొక ఫ్రేమ్, ఇదొక ఫ్రేమ్, ఇదొక ఫ్రేమ్ కదా. ఈ ఫస్ట్ ఫ్రేమ్లో ఫస్ట్ ఫీల్డ్ ఉంది కదా, ఇదొక మొత్తం ఫ్రేమ్లో ఫస్ట్ ఫీల్డ్ ఉంది కదా, ఆ ఫీల్డ్లో దాన్ని హెడర్ అని పిలుస్తాము. ఈ 5ని హెడర్ అని పిలుస్తాము. దీన్ని మనము ఫస్ట్ ఏం స్పెసిఫై చేస్తాము, దీన్ని 5 అంటే ఏంటిది, క్యారెక్టర్ కౌంట్. 5 ఉన్నాయి కదా, సో క్యారెక్టర్ కౌంట్. ఇక్కడ నుంచి చేయండి, 5 ఉన్నాయా లేవా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 2 3 4 5. సో 5 ఉన్నాయి కదా, మనకి 5 ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి కదా, అవి. నెక్స్ట్ ఇక్కడ నుంచి కౌంట్ చేయండి, 1 2 3 4 5. సో కౌంట్ అనేది ఎలా ఉంది, 5 కౌంట్. ఈ ఫస్ట్ దాన్ని మనం ఏమని పిలుస్తాము, హెడర్ అంట. హెడర్ అంటే లైక్ ఫ్రేమ్లో ఫస్ట్ వన్. ఓకేనా, ఫస్ట్ ఫీల్డ్. ఓకే, సెకండ్ ఫీల్డ్, థర్డ్ ఫీల్డ్, ఫోర్త్ ఫీల్డ్, అలాగా. నెక్స్ట్ ఇది ఇంకొక ఫ్రేమ్ కదా, దీంట్లో ఫస్ట్ ఫీల్డ్ ఏంటిది, 8. సో క్యారెక్టర్ కౌంట్ ఎంత ఉంది, 8 ఉన్నాయా లేవో చూద్దాం. 1 2 3 4 5 6 7 8. సో ఉన్నాయి కదా, ఇలాగా. సో హియర్ frame 1 character count is 5. It specifies that frame 1 totally contains 5 characters, including that character. So frame 1 size is 5. So 5 1 2 3 4 totally we have 5 frames. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇదిగోండి ఈ ఫస్ట్ ఫ్రేమ్కి క్యారెక్టర్ కౌంట్ అనేది 5 ఉన్నాయి. సో ఏం స్పెసిఫై చేసింది, ఫ్రేమ్ 1లో మనకి టోటల్గా 5 ఫ్రేమ్స్ అనేవి ఉన్నాయి. సో ఇంక్లూడింగ్ ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఫ్రేమ్ 1 సైజ్ అనేది 5 ఉన్నాయి. సో 5 1 2 3 4 అనేవి ఏంటివి, ఇక్కడ సైజు టోటల్గా ఎన్ని ఉన్నాయి, మనకి 5 క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. ఫీల్డ్స్ అనేవి 5 ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ చెప్పాను ఇది. ఇన్ సెంటర్ సైడ్ ఓన్లీ if we observe the second frame, so here first field contains 5. So 5 is nothing but character count. So it specifies that the length of the second frame includes frames or characters. So frame is 2. Size is 5. 5 6 7 8 9 totally 5 characters are there. సో గైస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది సెకండ్ ఫ్రేమ్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో ఫస్ట్ ఫీల్డ్లో ఏముంది, సెకండ్ ఫ్రేమ్లో 5 అని ఉంది. సో 5 అనేది ఏంటిది, క్యారెక్టర్ కౌంట్.
సో క్యారెక్టర్ కౌంట్ అంటే ఇప్పుడు 5 లెంత్తో కౌంట్ చేయొచ్చు. ఏంటివి? ఫ్రేమ్ అంటే లైక్ ఫీల్డ్స్. ఓకే, ఇంక్లూడింగ్ ఫ్రేమ్స్ ఆర్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఫ్రేమ్ 2లో మనకి సైజ్ ఎంత? 5 ఉన్నాయి. 1 2 3 4 5. ఓకేనా, 5 ఉన్నాయి కదా. అవేంటివి? 5 6 7 8 9. ఓకే, టోటల్లీ 5 క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి, అంటే 5 ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ప్రతి ఫ్రేమ్లో ఫస్ట్ దాన్ని ఏమని పిలుస్తాము? ఫీల్డ్ అంటాము. ఫస్ట్ ఫీల్డ్, ఫస్ట్ క్యారెక్టర్ అలా. Likewise, we have third frame. Also, third frame first field or character contains 8. So there are 8 frames or 8 characters are present in system. సో అదే విధంగా సెండర్ సైట్లో థర్డ్ ఫ్రేమ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఆ థర్డ్ ఫ్రేమ్లో మనకి ఫస్ట్ ఫీల్డ్ ఏంటిది? 8. సో మనకి సైజ్ ఎంత ఉంది మనకు? ఈ టోటల్గా 8 అనేది సైజ్. ఓకేనా, ఏమేమి కంటైన్ అయి ఉన్నాయి ఈ సైజ్లో? ఒకసారి 8 ఉన్నాయా లేవో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 ఉన్నాయి. ఓకే, దీన్ని క్యారెక్టర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ సిస్టమ్. ఓకేనా, మీరు ఇక్కడ థర్డ్ ఫ్రేమ్లో ఫస్ట్ వన్ ఏంటి? 8 అనేది ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఫీల్డ్ ఆర్ ఫస్ట్ క్యారెక్టర్. ఓకేనా, ఇన్ థర్డ్ ఫ్రేమ్లో. నౌ సెండర్ సెండ్స్ మెసేజ్ టు ద రిసీవర్. సెండర్ అనేవాడు ఆ 3 ఫ్రేమ్స్ అనేవి సెండ్ చేస్తారు. ఎవరికి? రిసీవర్ సైడ్. సో ఇప్పుడు మనం రిసీవర్ సైడ్కి వచ్చినాక ఏమైందో చూద్దాం. ఇన్ రిసీవర్ సైడ్ ఆల్సో ఫస్ట్ ఫ్రేమ్ కంటైన్స్ ఆర్ ఫస్ట్ field contains header contains 5. So it specifies that there are 5 characters or 5 fields present in the system. Okay, so guys, ఇది రిసీవర్ సైడ్. ఈ రిసీవర్ సైడ్లో ఫస్ట్ ఫ్రేమ్ ఏముంది? 5 ఉన్నాయి. ఫస్ట్ ఫ్రేమ్ మొత్తం కలిపితే 5 ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్రేమ్లో ఫస్ట్ ఫీల్డ్లో ఆర్ ఫస్ట్ హెడర్లో ఫస్ట్ క్యారెక్టర్లో మనకి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో మనకి ఎన్ని కౌంట్స్ వస్తాయి? 5 కౌంట్స్ వస్తాయి. ఒకసారి కౌంట్ చేద్దామా? 1 2 3 4 5. సో లెంత్ ఆఫ్ ద ఫ్రేమ్ ఏంటి? 5. ఓకేనా గైస్, ఇది. బట్ లెట్ us assume that during the transmission, due to some noise, some disturbance, the 5 is changed to 7. So the header of the second field or second frame, the first field of the second frame is modified to 7 from 5. So second field contains 7 characters, including 7 characters. So frames 2 size is 7. So 7 6 7 8 9 2. Okay, సో గైస్, ఈ సెండ్ చేసేటప్పుడు కొన్ని డిస్టర్బెన్స్, కొన్ని నాయిస్ అనేవి అయినాయి. ఓకేనా, సెండ్ చేసేటప్పుడు. సో అక్కడ 5 ఫ్రేమ్స్ ఉన్న దగ్గర మనకి ఏమైంది? ఇక్కడ 7 ఫ్రేమ్స్ అనేవి అయినాయి కదా. సో అక్కడ సమ్ నాయిస్ అనేది అక్కడైంది. సో సెకండ్ ఫ్రేమ్లో ఫస్ట్ ఫీల్డ్లో హెడర్ ఆఫ్ ద ఫస్ట్ ఫీల్డ్ ఆర్ హెడర్ ఆఫ్ ద లేకపోతే ఫ్రేమ్ ఆఫ్ ద ఫస్ట్ క్యారెక్టర్ 7 అయినాయి. సో సెకండ్ ఫ్రేమ్ యొక్క సైజ్ ఎంత? ఇక్కడ మనకి 7 ఉన్నాయి. 7 అంటే సైజ్ ఆఫ్ ద ఫ్రేమ్ ఇస్ 7. సో ఒకసారి కౌంట్ చేద్దాం, 7 ఉన్నాయా లేవో అని. 1 2 3 4 5 6 7. ఓకేనా, సో 5 అనేది 7లోకి చేంజ్ అయింది. ఓకేనా, ఆఫ్టర్ సెకండ్ ఫ్రేమ్ వీ హ్యావ్ 1. నౌ థర్డ్ ఫ్రేమ్ కంటైన్స్ ఓన్లీ 1 క్యారెక్టర్. సో ఈ రిసీవర్ సైడ్లో మనకి ఏంటిది? థర్డ్ ఫ్రేమ్ అనేది ఓన్లీ ఒకటే ఫీల్డ్ ఉంది, ఓన్లీ ఒకటే క్యారెక్టర్ ఉంది. అంటే 1 అంటే ఏంటిది? సైజ్ ఆఫ్ ద ఫ్రేమ్ ఏంటిది? ఓన్లీ 1. ఓకే, థర్డ్ ఫ్రేమ్లో. నెక్స్ట్ ఫోర్త్ ఫ్రేమ్ ఫస్ట్ క్యారెక్టర్ ఈజ్ 2. సో ఫోర్త్ ఫ్రేమ్ కంటైన్స్ 2 characters, including 2 characters. So frame size is 2. So 2 and 3. Totally we have 2 characters. So guys,
ఇప్పుడు 4th ఫ్రేమ్ చూడండి రిసీవర్ సైడ్. సో ఈ రిసీవర్ సైడ్లో 4th ఫ్రేమ్ అనేది ఫస్ట్ ఫీల్డ్ అనేది ఫస్ట్ క్యారెక్టర్ అనేది 2 ఉంది. సో సైజ్ ఆఫ్ ద ఫ్రేమ్ ఎంత ఇప్పుడు మనకి 2 ఉన్నాయి. ఓకేనా, 2 ఉన్నాయి. 2 ఉన్నాయి లేవో చూద్దామా, 1 2. సో ఉన్నాయి. సో 2 ఫ్రేమ్స్ అంటే 2 ఫ్రేమ్స్ లైక్ ఫ్రేమ్ సైజ్ ఎంత 2, క్యారెక్టర్ కౌంట్ అనేది 2 ఉన్నాయి. దేనిది, ఫోర్త్ ఫ్రేమ్ది. నెక్స్ట్ 5th frame contains 4 characters. 5th frame first character is 4. So 5th frame contains 4 characters including 4 characters. So frame size is 4. So 4 5 6 7 8, totally we have 4 characters. Okay, so receiver side lo last 5th frame ఉంది కదా, 5th frame లో సైజ్ ఆఫ్ ద ఫ్రేమ్ ఎంత ఇప్పుడు మనకి ఫస్ట్ ఫీల్డ్ ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫ్రేమ్లో ఏముంది, 4 ఉంది. సో 4 ఉంటే మనకి సైజ్ ఆఫ్ ద ఫ్రేమ్ ఎంత, 4. సో ఒకసారి కౌంట్ చేద్దామా 4 ఉన్నాయా లేవా అని, 1 2 3 4. సో కౌంట్ కూడా సేమ్ 4 ఉన్నాయి. సో గైస్ ఇది యాక్చువల్లీ సెండర్ సెండ్స్ 3 frames ఓన్లీ, బట్ రిసీవర్ రిసీవ్స్ 5 frames. But because of change in the second frame of the first field or first character. సో ఇక్కడ ఏమంటున్నారు, సెండర్ సైడ్ అనేవి 3 ఫ్రేమ్సే రిసీవర్కి సెండ్ చేశారు కదా. అది ఎందుకు, ఎన్ని సెండ్ చేశారు, 3 సెండ్ చేశారు. కాకపోతే ఇక్కడ రిసీవర్ సైడ్ ఎన్ని రిసీవ్ అయ్యాయి, 1 2 3 4 5 ఫ్రేమ్స్ అనేవి రిసీవ్ అయ్యాయి. ఎందుకు అసలు 5 ఫ్రేమ్స్ అనేవి రిసీవ్ అయ్యాయి అంటే, ఇక్కడ సెండర్ సైట్లో సెకండ్ ఫ్రేమ్ ఉంది కదా, సెకండ్ ఫ్రేమ్ అనేది 5 సైజ్ ఉంది. కాకపోతే ఇక్కడ రిసీవర్ సైడ్లో 7 అనేది రిసీవ్ అయింది. ఎందుకు, డ్యూ టు నాయిస్. సో ఈ సెకండ్ ఫ్రేమ్ వల్ల మొత్తం టోటల్ రిసీవర్ సైడ్ మొత్తం డిస్టర్బ్ అయింది. అంటే 3 ఫ్రేమ్స్ని 5 ఫ్రేమ్స్గా మారిపోయాయి. ఓకేనా గైస్. So here the problem is there is no synchronization between the sender and receiver. Okay na, sender ki receiver ki elanti synchronization like no synchronization undi. So oka problem undi sender ki receiver ki. Okay na, ఎట్లా అంటే అట్లా ఫ్రేమ్స్ అనేవి పంపుతున్నారేమో సింక్రొనైజేషన్ లేకుండా. ఓకేనా, సింక్రొనైజేషన్ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి పంపితే అప్పుడు మనం ఎలాంటి నాయిస్ అనేది వచ్చేది కాదు. ఓకేనా, నో సింక్రొనైజేషన్. ఓకే, సో if some message was modified here, the first field of the second frame was modified. So here no synchronization between sender and receiver. మనము ఇప్పుడు ఆ మెసేజ్ అనేదాన్ని మాడిఫై చేస్తే ఫస్ట్ ఫీల్డ్లో సెకండ్ ఫ్రేమ్ ఉంది కదా, అది ఎలా ఉంది, సింక్రొనైజేషన్ అనేది లేదు సెండర్కి ఇంకా రిసీవర్కి. ఏంటంటే, సో సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ ఉంది కదా, ఈ సెకండ్ ఫ్రేమ్ని అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటికి మధ్య సెండర్కి రిసీవర్కి మధ్య ఎలాంటి సింక్రొనైజేషన్ లేదు. ఒకదాని తర్వాత ఒకటి పంపించకుండా అన్నీ ఒకేసారి గుంపుల్లో గోవిందాలాగా పంపుతున్నారు. ఓకేనా, ఒకదాని తర్వాత ఒకటి పంపితే ఈజీగా ఫ్రేమ్స్ అనేవి సేమ్ ఇక్కడ ఎలా 3 ఫ్రేమ్స్ ఉన్నాయో అలాగే రిసీవర్ సైడ్ కూడా 3 ఫ్రేమ్స్ అనేవి రిసీవ్ అయ్యాయి. బట్ ఇక్కడ సింక్రొనైజేషన్ లేదు కాబట్టి మనకి 5 ఫ్రేమ్స్ లాగా చేంజ్ అయ్యాయి. ఓకేనా, సో రిసీవర్ కెనాట్ ఏబుల్ టు డిటర్మైన్ వాట్ ఈస్ ద స్టార్టింగ్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫ్రేమ్ అండ్ వాట్ ఈస్ ద ఎండింగ్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫ్రేమ్. సో ఇప్పుడు రిసీవర్ అనేక అసలుకి దీనివల్ల ఈ సింక్రోనైజేషన్ లేదు కాబట్టి మనకి రిసీవర్కి అర్థం అవ్వదు ఏంటి అసలుకి స్టార్టింగ్ క్యారెక్టర్ ఏంటి ఎండింగ్ క్యారెక్టర్ అని అర్థం కాదు. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం హియర్. సో ఇక్కడ ఇదొక ప్రాబ్లం. ఓకేనా, ఏమీ అర్థం కాకపోవటం. ఇన్ ద ఓల్డెన్ డేస్ వి యూజెస్ దిస్ అప్రోచ్, బట్ నవేడేస్ we are not using this approach because single character is modified, then the entire message will gets modified. ఓకేనా, సింగిల్ క్యారెక్టర్ మోడిఫై చేస్తాం, అలాగే అంతా మొత్తం టోటల్ క్యారెక్టర్స్ అనేవి మోడిఫై అవుతాయి. ఓకేనా, ఈ మెసేజ్ వల్ల ఎంటైర్ మెసేజ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ 3 frames, receiver
అజ్యూమింగ్ దట్ there is 5 frames. సో ఇక్కడ అసలు సెండర్ అనేవాడు 3 frames పంపితే ఇక్కడ రిసీవర్కి ఏమవుతున్నాయి 5 frames లాగా అర్థమవుతున్నాయి కదా. సో అజంప్షన్ అయిపోతుంది ఇక్కడ. సో దట్స్ వీ వోంట్ యూస్ దిస్ మెథడ్. ఓకేనా, అందుకే మనం ఈ మెథడ్ అనేదాన్ని యూజ్ చేయకూడదు. సో నేను నెక్స్ట్ వీడియోలో బైట్ స్టఫింగ్ గురించి, బిట్ స్టఫింగ్ గురించి చెప్తాను. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా, సెకండ్ పార్ట్లో, ఇది పార్ట్ 1 అనుకోండి. ఇప్పుడు పార్ట్ 2 అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఫ్రేమింగ్లో. సో గైస్, ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లైక్ పీడిఎఫ్స్ కావాలి అన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. సింగిల్ సబ్జెక్ట్ 49 రూపీస్. బట్ ఇంకా థర్డ్ ఇయర్ అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. 21, 22, 22, 21, 11, 12, 21, 22 ఇవన్నీ సబ్జెక్ట్స్ అనేవి 49 రూపీస్. ఓకేనా, థర్డ్ ఇయర్ నుంచి చాలా కష్టంగా ఉంటాయి సబ్జెక్ట్స్ అనేవి. సో నేను అవి అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇంకా పీడిఎఫ్స్ కావాలి కొనుక్కోండి. ఈజీగా ఉంటుంది పీడిఎఫ్స్, ఎందుకంటే స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్టు ఈజీగా రాశాను పీడిఎఫ్స్లో, ఓన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అవ్వండి. 11, 12, 21, 22. ఓకే, థ్యాంక్ యూ.